40 రోజుల్లో అధికారం మారబోతుంది. టీడీపీ జనసేన కలిసి అధికారం స్థాపించబోతుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టమనేసి అంటున్నారు. ఏమైందో వదిలిపెట్టపోతే ఇప్పుడే దానిపై చేయొచ్చుగా సంతలో రానన్నమా ఆ రెడ్ బుక్లో రాకపోతే ఇప్పుడే చేయొచ్చుగా. ఇప్పుడు ఆల్రెడీ రౌడీ జాతనే ఉండవు, వాటికి 4-3 పెట్టావు. అవి అంటిస్తాం ఇవి అంటిస్తాం, మీ భవిష్యత్తు మాకు గ్యారెంటీ అంట. ఆయన సూటి అంట. మరి ఎందుకయ్యా మాకు సూటి? మాకు మా పిల్లలు ఉన్నారు, మరి అందరికి భర్తలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, మా కుటుంబాలు ఉన్నాయి. మాకు రక్షణ కల్పిస్తారు, మాకు గ్యారెంటీ కల్పిస్తారు. మాకేందుకు ఇబ్బంది వస్తే మా వాళ్ళు వచ్చి వాళ్తారు. అయ్యో నీకు ఇబ్బంది వచ్చింది, అమ్మాయిని బయటికి తీసుకురావాలని వస్తారు. ఈయనెవరికయ్యా భవిష్యత్తు ఇచ్చేది? ఈయనెవరు గ్యారెంటీ? నీకే గ్యారెంటీ లేక స్టీల్ ప్యాంట్లో లోపల పోయి వచ్చినోడివి నువ్వు ప్రజలు చెబితే నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళు ఎదురుపోతారు జగన్మోహన్ రెడ్డికి. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తున్నారు. ఆడపడుచులకి మంచి జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారే రావాలంటున్నారు. పాపం మొన్న చెప్పి నేను ఇచ్చిండయ్యా పోయినసారి మహారాజు ఆయనకి అయిపోతే ఎవరికి ఎత్తరు. ఎందుకండి అసలు ఎందుకంటన్నా పేద ప్రజలతో వాడుకొని వదిలేసే మనస్తత్వం ఒక టీడీపీ వాళ్ళకు ఉంది, వైసీపీ నాయకులకు లేదు. మాచల్ నియోజకవర్గానికి సంబంధించి జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఇక్కడ పిన్నెల్లి గారు భయపడటం జరుగుతుందనేసి అంటున్నారు. అయ్యా మా పిన్నెళ్ళ వారికి చాలా భయం. అన్నా మమ్మల్ని కొట్టినారన్న రారు, అన్నా మమ్మల్ని తిట్టినారన్న రారు. కార్యకర్తని పిన్నెళ్ళి కార్యకర్తమేను ఒక్క చెయ్యేసి చూడమను, ఒక మహిళమేన కానీ అన్నా నీ ఎంట నడిచానన్నా నన్ను ఈడు కొట్టినాడంటే సెకండ్లో వాలిపోయే పిన్నెల రామకృష్ణారెడ్డి. భయపట్టాలు, ఇంకొకటి చేయటాలు, పుండిక్కులు చేయటాలు, వాళ్ళ కొట్టండిరా మేమేనేయరు వాళ్ళ మేనేయరు. ఇప్పటి వరకు మేము ఆయన నోట వినలా, ఇంకా కూడా వినం. ఆయనకు అలాంటి అలవాట్లు లేవు. కేవలం వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి అలవాట్లు అయ్యి భయపడటం. దేనికయ్యా భయపడటం? దేనికి భయపడటం? రా ఎలక్షన్కి పిలుస్తున్నాడుగా, తిరుగుదాం. ఈసారి జోలకంటి బ్రహ్మారెడ్డి గెలవబోతున్నాడు అంత మాచల్ నియోజకవర్గం తరఫున. మాకైతే మా రామకృష్ణారెడ్డి గారే గెలుస్తారు. జోలకంటి వారిని ఎవరు ఆదరించరు, ఎవరు ప్రేమించరు. ఆయన మనసులో ఆయన ఉంటారు, ఆయన ఆదరించేవాళ్ళు, ఆయన పైనకి ఎగరేసేవాళ్ళు. మాకైతే లేదయ్యా. నేను 3 ఎలక్షన్లు చేశా, బాగా 4వ ఎలక్షన్ మొన్న అంజిరెడ్డి చేశాం. 4 సార్లు గెలిపించాము. మాకు సేమ్ ఎలక్షన్ అంటే అలాగే ఉంటుంది అనుకున్నాం. కానీ మాకు ఆయన వస్తే భయం, ఏనొస్తే భయం. దేనికయ్యా భయపడతాం? నీకు అప్ప మేము మా ఓటు మేము అడుక్కుంటున్నాం. అయ్యో అప్పు కట్టలేదురా ఈ గొంతుని బారురా అంటానికి. మా పిన్నెల రామకృష్ణారెడ్డి నిన్ను చూసి అసలు అదురుబాటు ఏంటి? నిన్ను చూసి అదురుపోయే ఆయనే కాదు, ఆయన కూడా ఆ హెల్త్తో సంబంధించిన ఆయనే. వాళ్ళ అమ్మమ్మ ఊరు కూడా అదే. మీరందరూ కూడా చుట్టాలు అవుతారు, మేనత్తుల పిల్లలు, మేనమా పిల్లలు. అదురుపోయే వాళ్ళు కాదు పిన్నెల్లోళ్ళు. ఎప్పుడాంచో రాజకీయం చేస్తూనే ఉన్నారు. మేమేనా నిన్ను కూడా గతంలో వాడగొట్టాము, ఇప్పుడు కూడా చల్ల వాడగొడతాం. మేమైతే మాత్రం కార్యకర్తలనే అతను ఏ కార్యకర్తను అడిగినా పిన్నెళ్ళ వారిని మర్చిపోము, ఆయన నడుస్తాం. ఆయనే మాకు కావాలి. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాల దగ్గర వస్తాయ్యా? 155, 160 ఆ మధ్యలో రావచ్చు. 155, 160 ఆ మధ్యలో రావచ్చు. 15 అంటే ఒకళ్ళు నిన్ను చూసి అభిమానంగా ఉంటారు కదా, మనసులు బట్టి పోవచ్చు. కానీ సీట్లు అనేది రాకుండా జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా అసంభవం. వాళ్ళకి గుండెల రైలు పరిగెత్తుతున్నాయి. రేపు సిద్ధ సభ చూసి ఎక్కడోడు అక్కడ కుర్చీ ఎక్కడ ఉందిరా అర్జెంటుగా మంచిలు దాంట్రా కుర్చీలో కూర్చునే పరిస్థితి వస్తుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. మా కార్యకర్తలను అసలే కదిలేరు. మా పిన్నెళ్ళ వారికి అసలు భయం అంటేది తెలియదు. ఎందుకయ్యా భయం? నీకు భయం అయ్యా. 7 మటలు చేసావు, అమ్మో ఏమైనా కేసు ఉంది, అటుపోతే వస్తుంది, దెబ్బ ఇటుపోతే వస్తాము, కొట్టేపించుకున్నాం, ఏమైనా కేసులు ఉంటాయి, గొప్పకుని మూసేస్తాం. పిన్నెళ్ళ వారికి అదేం లేదయ్యా. మమ్మల్ని మేము అసలు పిన్నెళ్ళ వెంకటరామరెడ్డి కానీ రామకృష్ణారెడ్డి గారు కానీ కార్యకర్తని చీమ వాడకుండా చూసుకుంటాం. అది చాలు మాకు.